వెళ్ళే ముందు అందరూ దయచేసి దీనంగా తలలు ఉంచి ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఇదిగో ఈ దీనిని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ మాటలు వారికి అర్థమయ్యే రీతిగా మీరు బోధించండి. మీ శిలువ చాటుకు నన్ను పూర్తిగా మరుగు చేసుకోమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు ఈ లోకంలో కృప చూపండి, నడిపించండి. ఇదిగో ప్రభా, ఈరోజు మీరు ఏ లేఖనం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడవలసి ఉంటుందో ప్రతి బిడ్డలు గ్రహించి ఆశీర్వదింపబడి స్వస్థత పొంది వారి లోకంలో మీ అందు విశ్వాసము చేతుకుంట కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డ విని గ్రహించినట్లు ప్రతి మనసును తెరిచి మహిమ పొందమని, ప్రత్యేకంగా బాధలో, శోధనలో, రోగంలో, వేదనలో, దుఃఖంలో ఉన్న బిడ్డలకు కావలసిన రీతిగా స్వస్థత, క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి దేవుని వాక్యం అందరూ వినండి, గ్రహించండి. ఈరోజు నేను చెప్పే అంశం అందరూ గమనించండి, గ్రహించండి. జీవితంలో, మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి చదువున్నా, డబ్బున్నా, పదవి ఉన్నా ఒకరోజు ఏడుపు అనేది వస్తుంది. నాకు రాదు, నేను చాలా హెల్తీగా ఉన్నా, నాకు డబ్బు ఉంది, అంతుంది అనుకుంటే కాదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఎంతున్నా కూడా మనం వాక్యానుసారంగా ప్రార్థన చేసేటప్పుడు ప్రతి క్రైస్తవులు దేవుని సన్నిధికి పోయి ప్రార్థన చేసుకుంటారు. కానీ ఎలా చేయాలంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది. కన్నీళ్లతో ప్రార్థించండి. కానీ నేను చెప్పే అంశం కన్నీళ్లతో ప్రార్థించండి. ఏ బిడ్డలైతే భారం కలిగి కన్నీళ్లతో ప్రార్థన చేస్తారో వాళ్ళ కోరిక దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది నేను అనుభవించి చెప్తున్నా. వింటున్నా? కన్నీళ్లతో ప్రార్థించండి. ఎలా లెంట్ డేస్, ఇప్పుడు శ్రమల కాలం అని ప్రతి సంఘంలో గుడ్ ఫ్రైడే దాకా, ఈస్టర్ దాకా శ్రమల కాలంలో ఉంటుంది. కానీ మన కన్నుల నుంచి కన్నీళ్ళు వస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నీళ్లు దేవుడు చూస్తాడు. బైబిల్ లేఖనాలకు వెళ్దాం. ఈరోజు నేను చెప్పే అంశం గమనించండి. కన్నీళ్లతో ప్రార్థించండి. అందరం ప్రార్థన చేస్తాం, కానీ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ. బైబిల్ లేఖనాలు పరిశీలిద్దాం, కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం, దేవునిలో మనం సాగిపోదాం. ఒకసారి యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము క్లియర్గా చూడండి. బైబిల్స్ ఉన్నవారు యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ ఏం చెప్తుంది? మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడవండి. చాలా సంఘాలు ఎట్లున్నాయి తెలుసా? హాయిగా నిద్ర మత్తుతోటి ఉన్నాయి. బైబిల్లో ఈ దైవజనుడు చెప్తాడు, మత్తులారా మేలుకొని కన్నీళ్లు కార్చండి. అమ్మా, నీ పిల్లల కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీళ్లు కార్చుకుంటూ ప్రార్థన చేయి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 5లో క్లియర్గా మనకు వ్రాయబడినది. దేవుని వాక్యం సెలవిస్తుంది. మళ్ళీ మీరు గమనించాలి ఆ వచనం. చదువు. మత్తులారా అంటే ఇక్కడ మీరు అందరూ గమనించాలి. మత్తుగా ఉంటారు. తినొచ్చి ప్రార్థన చేస్తే ఎట్లుంటుంది? అది ఎప్పుడు ముగిస్తాడో పోదాం అనుకుంటారు, అవునా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? మనలో ఉన్న సోమరితనం, నిద్రపోతనం అంతా విడవాలి. మత్తు, లేజినెస్, ఆ సోమరితనం అనేది విడిచి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. సాధించేదాకా ఎడవద్దు. మీరు
నేను నిన్న వాక్యం చదివేటప్పుడు నాకు ఒకటి బలమైన ఇంట్రెస్ట్ వాక్యం దొరికింది. తనకు నిజంగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ. వింటున్నా, నిజంగా దేవునికి మొరపెట్టాలి. నా కోరిక, నా రోగం, నా బాధ, నా సమస్య తీరేదాకా దేవునికి నిజంగా మొరపెట్టాలి. అట్లా మీరు డిసైడ్ అయిపోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, దేవునికి మీరు నిజంగా మొరపెట్టాలి. ఈ మత్తు అనేది విడిచిపెట్టాలి. మీకు ఒక దైవజనుని జ్ఞాపకం చేస్తున్నా. యోనాను తీసుకుందాం. యోనా ఒక దైవజనుడు, యాజకుడు, పాస్టరు అంతా ఉన్నది. ఆయనకు అన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడు చెప్పిండు, యోనా ఆ నినివే పట్టణానికి పో అంటే తర్షీషుకు పారిపోకుండా ఎక్కడ పోయి పండుకున్నాడు? ఓడ దిగువ భాగంలో పండుకున్నాడు. దేవుడు చూస్తాడు బ్రదర్, అన్నా, దేవుడు చూస్తాడు. మన స్థితిని దేవుడు చూస్తాడు. చాలా మంది అనుకుంటారొచ్చు, దేవుడు నన్ను ఏం చూస్తాడు. లేదమ్మా, దేవుడు ఖచ్చితంగా చూస్తుండు. మనం అందరం బ్రతకాలని దేవుడు సూర్యుడిని దేవంత పెట్టిండు. ఎందుకు? మన కొరకు. నేను ట్యాక్స్ ఇస్తానమ్మా, నెల వరకు పన్ను కడతానమ్మా, నిర్మించి
ఆ దైవజనుడు యోగని కూడా చెప్తాడు, మీరు కన్నీళ్లు విడిచుచు దుఃఖించుతూ ప్రార్థన చేయండి. ఇంకా మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయాలి. ఇప్పుడు దుఃఖం ఎప్పుడు వస్తుంది? మనోళ్ళు ఎవరైనా చచ్చిపోయిందంటే ఇవ్వాలి ఆపకుండానే లోపలికి వెళ్ళి పెళ్ళి వస్తూనే ఉంటుంది ఆ దుఃఖం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అట్లా ఏడుస్తూ ప్రార్థన చేయాలి. మామూలు అందరూ సంఘంలో చేసే ప్రార్థన, స్పీకర్లు పెట్టుకొని చేసే ప్రార్థన గుర్తుందో లేదో దేవునికి ఎక్కాలి. అన్నిటి కూడా రిజల్ట్ ఇస్తాడో ఏడో ఆలోచించాలి. కానీ నేను చెప్పే ఈ వాక్యాన్ని బట్టి నువ్వు కన్నీళ్లు కాచుకుంటూ చేసే ప్రార్థన నీ రోగం నుంచి బాగు చేస్తుంది, నీ అప్పుల నుంచి విడిపిస్తుంది, నీ సమస్యల నుంచి నిన్ను విడిపిస్తుంది. నీ జీవితంలో ఏ లోటున్నా చూడండి, డాక్టర్స్ అంటారు ఇక బతకడు అయిపోయింది తీసుకోమని అంటారు. నువ్వు ఏడ్చుకుంటూ కన్నీళ్ళతో ప్రార్థన చేయి. ఒక మర్మాన్ని తెలుసుకోవాలి. మీరంతా ఏం చెప్పనా, గోళీలు వేసుకుంటే ఆయుష్ పెరుగుతారా? లేదు లేదు. మన ఆయుష్ పెరగాలంటే నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. హిజ్కియా తీసుకోండి. హిజ్కియా కన్నీళ్లు విడుచుకుంటూ ప్రార్థన చేసిండు. కన్నీళ్లు కాచుకుంటూ, దేవా ఈ భూమి మీద నేను ఎట్లున్నానో నీకు తెలిసిన ఆయన అని ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. నేను క్రైస్తవ బిడ్డలైన మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు చక్కగా ఉండాలంటే మీ కన్నుల నుంచి దానాలు రావాలి. ఎవరు అదే చెప్తాడు, నది ప్రవాహం వలె పారనిమ్ము, కన్నీళ్లతో ప్రార్థన చేయి. అసలు రోజు ఎంతమంది చేస్తున్నారు అట్లా? చాలా తక్కువ చేస్తున్నారు. అందుకే కదా మీ బరువు మీ నెత్తెత్తుకున్నట్టే భారం అయిపోతుంది. కన్నీళ్ళ ప్రార్థన దయచేసి చేయండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. 1 సమయాల గ్రంథం తీసుకొని బైబిల్లో ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతా. కన్నీళ్ళ ప్రార్థన చేయండి, ప్రభులో మీరు ఆనందించండి, మీ జీవితంలో విజయం సాధించండి. 1 సమయాల గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. చూడండి, అన్నం తీసుకుందాం. మీ అందరికి తెలుసు, అన్న సిలోలో ఉన్న దేవుని మందిరంలో ఏలి ఆల్టర్ దగ్గరకు వచ్చి ఆమె బహుగా ఏడుస్తుంది. ఎందుకు తెలుసా? ఆమె లోపల ఒక లోతైన ఘాటైన బాధ ఉన్నది. అదేంటిదంటే ఆమె గొడ్రాలు. ఆమె గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు. పాలళ్ళు చూసిపోయి వాళ్ళు అందరూ చూసేటోళ్ళు గొడ్రాలు అన్నప్పుడు ఆమె పిల్లలు లేరు. గొడ్రాలు అంటే చాలా హృదయం నొచ్చిపోయింది. ఏం డాక్టర్ చేయగలుగుతాడా? ఇచ్చేది దేవుడు, ఆ మర్మాన్ని తెలుసుకోవాలి. నేను బాగు చేసేది దేవుడు, ఆ మర్మాన్ని తెలుసుకో. నీ అప్పులు తీర్చాలంటే నువ్వు ప్రార్థన చేయి, నీ సమస్యలు పోవాలంటే ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఎట్లుండాలి? బహుగా ఏడుస్తుంది అన్న, ఏడ్చుకుంటూ కన్నీళ్ళు కాచుకుంటూ, దేవా నాకు ఒక్క మగ పిల్లగాన్ని దయచేయి. ఒకవేళ ఆ మగ పిల్లగాన్ని మళ్ళీ తీసుకొచ్చి నీ సన్నిధిలో నేను ఇస్తాను మొక్కుబడి చేసుకున్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, ప్రభు నన్ను చెప్తున్నా, కన్నీటితో ప్రార్థన చేయండి. అక్కడ ఉన్న ఈ అయ్యగారు కూడా, ఈయన పేరు ఏం తెలుసా? ఏలి. ఆయనేమో అయ్యగారేమో ఏం పేరు? యోనా. ఆయనేమో పండుకున్నాడు. ఈయనేం మాట్లాడుతాను తెలుసా? ఏమమ్మా ఎంతవరకు నువ్వు మత్తురాలవై ఉంటావు? ఆమె తాగొచ్చిందా వీళ్ళకు? ఎట్లా మాట్లాడతాడు మరి? చాలా మంది ఇలా దైవం చెప్పుకొని చెప్పే వాళ్ళు కూడా తప్పు చేయకుండా యథార్థంగా దేవుని వాక్యం అందించినప్పుడు స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. గట్టిగా గద్దించి విమర్శించినప్పుడు సంఘంలో కొంతమందికి బాధ కలగవచ్చు. కానీ ముక్కుసూటిగా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఆ ముంచే యోహాను ఎట్లా చెప్పిండు? ఏం రాజా, నీ తమ్మిని భార్య ఉంచుకోవడం తప్పు కాదన్నందుకు ఎక్కడేసిండు రాజు? ఏ రోజు?
సెన్సార్లో వేసిండు. భయపడ్డా? తప్పుని చేసినప్పుడు 10 మంది విమర్శించిన పర్వాలేదు, లోకం ఎదిరించిన పర్వాలేదు, దేవుని వాక్యం ఖచ్చితమైంది, స్థిరమైంది. అందుకే మీరు పాపం వైపు పారిపోకుండా దేవుని వైపు తిరగండి, కన్నీళ్లు కార్చండి, దేవుని ఒక శక్తిని పొందండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం ఈ లోకంలో ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోదాం. మన ప్రార్థన ఎట్లుండాలి? అన్నిటితో ఉండాలి. కానీ అయ్యగారు అన్న ఏడుస్తుంటే ఎందుకమ్మా మత్తురాలమై ఉంటావు, ఎంతవరకు ఉంటావు అంటే ఆయన ఎంత దీనంగా చెప్పింది తెలుసా? అయ్యా, నీ దాసురాలను నేను మత్తురాలను కాను, నా మనోవేదన దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నా. ఆమె చెప్పిన ఆన్సర్ ఎట్లుంది, అయ్యగారు చెప్పిన మాటలు ఎట్లున్నాయి? ఎజ్కేల్ గ్రంథంలో కొంతమంది దైవజనులు అని చెప్పి గొర్రెలను తొలపిస్తారు, మీ నుంచి కానుకలు కట్నాలు తీసుకొని బలిసిన గొర్రెలను తిని బొచ్చు కప్పుకునే వాళ్ళు ఉంటారని రాయబడ్డది. నేను
ఇది చూడండి, ఆయన పాపంతో నిండి యేసుప్రభు దగ్గరికి వచ్చింది. మనం రోగంతో నిండి ప్రభు దగ్గరికి రావచ్చు, బాధలో ఉండి ప్రభు దగ్గరికి రావచ్చు, శోధనలో ఉండి ప్రభు దగ్గరికి రావచ్చు. కానీ వచ్చి మనం ఏం చేయాలి? ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసినట్టు ప్రభు దగ్గరికి వచ్చి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి, చూడండి ప్రభు ఎంత ప్రేమించిందో. అయ్యా గుడికొస్తే నీకు 60 ఉండేవి, 70 ఉండేవి, ఏళ్ళు 30 కూడా ఉండేవి, మోకాళ్ళు ఇట్లా లేచి లాసలు చూడండి. ప్రతి మోకాలు ప్రభు నామంలో వంగాలి. ఈ పెద్ద మనుషులు అంటే వాళ్ళు ఉండలేరు, పెద్ద మనుషులు కావచ్చు అనుకోవచ్చు. ఎప్పుడైనా దీనంగా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ స్త్రీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆ పాదాల దగ్గర నిలబడి ఆ పాదాలను కన్నీళ్ళతోటి తుడిచి ఎంత అత్తరు తెచ్చింది? చేరున్నారా లీటర్ అత్తరు తెచ్చింది. మామూలుగా కింద తీసుకురాలే, తీసుకొచ్చి ప్రభు పాదముల మీద పోసి ఈ తల వెంట్రుకలు విప్పి ఆ పాదాలను తుడుచుకుంటా ఆయన పాదములను ముద్దు పెట్టుకొని. చూడండి, నువ్వు గుడికొస్తావు, ప్రభుని ముద్దు పెట్టుకుంటున్నావా? ప్రభుని నీ గుండెలో తెచ్చుకో, ప్రభువును నీ హృదయంలో చేసుకొని కన్నీళ్ళు కాదు. నీ జీవితం చాలా పీస్ఫుల్గా, శాంతికరంగా, స్వస్థతగా, అన్నిట్లో నెమ్మదిగా ఉంటుంది. ఎవరికండి బాధ, ఎవరికి దుఃఖం? దేవుని మర్చిన వారికే కదా. నేను చాలాసార్లు చెప్తున్నా, దేవుడి గుండెలో ఉంటే నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉండదు. ఉన్నా అది వదిలిపోతుంది నామంలో. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లతోటి ఏడ్చుకుంటూ పాదాలను తల వెంట్రుకలతో వచ్చింది. ఎంత ప్రేమించింది చూడండి. నీ ప్రేమ ఎంతున్నది? ప్రభువును ప్రేమించడానికి నీకు ఎంతున్నది? ఒకవేళ ఆయన తూకంలో చూసినప్పుడు నీ ప్రేమ తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? ఒకసారి ఆలోచించుకో. ఆమె పాదాల మీద ఏడ్చుకుంటూ తల వెంట్రుకలతోటి తూడ్చింది. వింటుందా? ఆయన ఇంకా కంటిన్యూషన్. ఆయన పిలిచిన పరిచయుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సిమోను, నీతో ఒక మాట చెప్పవలని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పిచ్చు ఒకరికి ఇద్దరు. చూడండి, ఆమె ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె ఎక్కువ పాపాలు క్షమింపబడ్డాయి. నువ్వు గుడికి వస్తున్నావు, ఏదో వంతుకు మాత్రం వచ్చిపోవడం కాదు. నువ్వు ప్రభువును అధికంగా ప్రేమించాలి, 10 మందిలోనైనా ప్రేమించాలి, లోకంలో ఎక్కడైనా నేను ప్రభు బిడ్డలని సాక్షిగా మీరు ఉండాలి. కానీ మూమెంట్ చూసి దయచేసి తప్పుకోకండి. ప్రభును ఆమె అధికంగా ప్రేమించింది. ఎందుకన్నా భయపడ్డదా? ఆమె పాపాత్మురాలని ఆమెకు తెలుసు, సమాజానికి కూడా తెలుసు. కానీ ప్రభువును ప్రేమించింది. ఇప్పుడు నువ్వు రోగివని తెలుసు, నువ్వు బతకమని డాక్టర్ చెప్పొచ్చు. అయితే నేను ప్రభుని ప్రేమిస్తా. ప్రభు ఇలా ముట్టినప్పుడు స్వస్థత జరిగిపోతుంది. ప్రభు ఇట్లా తాకినప్పుడు నీ జీవితం మారిపోతుంది. ప్రభులో నువ్వు ఉన్నప్పుడు, అరే నిన్న ఉన్నట్టు నాకు ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా అయిపోయినా ఆశ్చర్యం. నేను మీకు చాలాసార్లు చెప్తున్నా, విలువిద్యలు నేర్చిన మోసే ఏం చేసిండు? గొర్రెలు రాయవలసి వచ్చింది. అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఎక్కడ? ఫరో ఇంటి దగ్గర. ఫరో పెంచుకున్నాడు కదా, ఫరోకు మాత్రం పెంచుకొని విలువిద్యలు అన్ని నేర్పింది. ఎట్లా ఫైట్ చేయాలి, ఎట్లా చేయాలి, అన్ని విద్యలు అన్ని నేర్పింది. కానీ దేవుడు పట్టుకొని ఏం చేసింది తెలుసా? గొర్రెలు రాపించిండు. నా ప్రజలైన ఇశ్రాయేలు రక్షించిపోతున్నావు, రామోసే బయటికి, నేను రక్షిస్తాను. ఇంకొక మర్మాన్ని చెప్తా. గొర్రెలు కాసే దావీదు రాజు అయిపోయిండు. దేవుడు ఆశీర్వదిస్తే ఆపడం ఎవరు తరం కాదు. దావీదు చిన్నోడు, గొర్రెలా కాసుకుంటా, రోజు దేవుని పాటలు పాడుకుంటా సీతారా మంచిగా ఒడిశాలతో ఆడుకుంటుండేవాడు. దేవుడు చూసిండు. దేవుడు చూసి ఏం చేసింది తెలుసా?
ఏషియాని పంపి ఆయనకి ఎంతమంది కొడుకులు? 8 మంది. అందరిని తీసుకొస్తే అయితే నేను ఏర్పరచుకోలే అన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా ఆయన కొడుకులు అంటే? ఇంకొకడు ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? గొర్రెల కాస్తాను వాడు అంటే తీసుకురప్ప అన్నాడు. తీసుకురా, ఇగో ఇతడే నేను ఏర్పరచుకున్నాడు అని చెప్పి ఇశ్రాయేలులకు రాజుగా దేవుడు చేసిండు. నేను మీకు ఏం చెప్తున్నా, దేవునితో సహవాసం చేసినప్పుడు జీవితం ఆశీర్వాదింపబడిపోతుంది. వింటున్నా? దేవుడు దీవిస్తాడు. ఇలా మనకు లేకపోవచ్చు, మనకి ఇలా కదిలో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, మన శత్రువులంతా మనలో ఎగతాళి చేయొచ్చు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కన్నీళ్లు కాచుకుంటూ ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నేను ఇంకొక దగ్గరికి తీసుకుపోతా. యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు కూడా కన్నీళ్లు కాచి ప్రార్థన చేసాడు. ఏడ్చిండు. యేసు కన్నీళ్లు విడిచెను. చాలు, ఒక వచనం షార్ట్ చేసుకుంటా పోతా. ఈ సందర్భం ఎక్కడ తెలుసా? లాజరు చనిపోయిండు. అయ్యా, మా తమ్ముడైన లాజరు బాగా, మా తమ్ముడు లాజరు బాగా సిక్ అయినాడు, నువ్వు తొందరగా మా ఇంటికి రా అంటే యేసు ప్రభు లాజరు ఇంటికి రాలేదు. లాజరు ఆల్రెడీ చనిపోయిండు, పాతి పెట్టబడ్డాడు. అప్పటికి ఎన్ని రోజులైంది? 4 days అయింది. 4 రోజులు అయింది సమాధి చేయబడ్డాడు. అప్పుడు మరియా మార్తలు యేసు ప్రభు వచ్చిందంటే అంతకుముందేమో గక్కున ఉరికి ప్రభువా వచ్చినావా అని ఎదుర్కొనేవాళ్ళు. ఇప్పుడు లోక సంబంధంగా ఏమనుకుంటాను తెలుసా? అయిపోయా, ఉన్నొక్క తమ్ముడు చచ్చిపోయా, ఇప్పుడు తింది రాకుంటుంది అని నర్వస్ అయిపోయింది. కానీ దేవుడు ప్రభు ఒక మాట అన్నాడు, మాట ఏది ఎక్కడ పెట్టిందంటే, ప్రభువా అక్కడ పెట్టాము, 4 రోజులు అవుతుంది, మా తమ్ముడు వాసన పట్టిండొచ్చు అంటే, రా ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమైనాడు, దేవుణ్ణి కదిస్తానన్నాడు అని ఆ సమాధి దగ్గర పోయినప్పుడు సమాధి దగ్గర ప్రభు ప్రార్థన చేసి కన్నీళ్ళు వచ్చి లాజర్ బయటికి రా అని పిలిచింది. ఆ సమాధిని
కన్నీళ్ళు కార్చినప్పుడు దేవుడు ఎప్పుడు చూస్తాడు తెలుసా? నా కాళ్ళను కన్నీళ్లతో ప్రార్థించండి. యోగు ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, కొడుకులు బిడ్డలు అందరు పోయిండు, కానీ ఆయన కన్నీళ్లు ప్రభావం ఎట్టబోతుందో చూడండి. ఆయనే చెప్తుండు యోగు గ్రంథం 16:21. అయితే ఒక మర్మాన్ని మీకు చెప్తున్నా, దేవుడు మళ్ళా యోగుకు కుమారులను కొడుకులను మళ్ళా తిరిగి రెట్టింపు ఆస్తినిచ్చి ఆశీర్వదించిండు. ఆ యోగు బిడ్డలంత అందమైన వాళ్ళు ఆ దేశంలో లేరట. ఉర్దూ దేశంలో అంతే బ్యూటిఫుల్ బిడ్డలని దేవుడు ఇచ్చిండు. ఇప్పుడు మన జీవితంలో మనము సంపాదించుకునే లాస్ కావచ్చు. అరే ఈయన ప్రేర్ చేసిండు అట్లెందుకంటే తెలుగులో ఒక వాళ్ళు మాట్లాడతారన్నమాట. వింటున్నా? క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏం కాదు. అందుకే నేను మీకు చెప్తున్నా, క్రీస్తు యేసునందు మీరు బలవంతులుగా, ప్రార్థన పరులుగా, కన్నీళ్ళు కాచే బిడ్డలుగా మీరు ఎదగండి. ఇంకొకటి కూడా నేను చెప్తా, దయచేసి తీసుకోండి. 2వ రాజుల గ్రంథం, తొందరగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 20వ అధ్యాయం 3వ వచనం దయచేసి చూడండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్టు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్టు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. హిజ్కియా ఏమి ఇచ్చిండు? కన్నీళ్లు ఇచ్చిండు. అమ్మా బ్రదర్, బిజినెస్ బాగా జరగాలంటే ప్రార్థన చేయి. పంట పండాలంటే కన్నీళ్లు కాదు. మనం ఏదో యూరియా డిఏపి అయితే పండాయి. కన్నీళ్లుగా బైబిల్ లేఖనాలు మీకు చెప్తున్నా, కన్నీళ్లతో వాడు ఆనందంతో పంట కోస్తాడు. ఏం తక్కువ రాదు. మీకు మరణాన్ని చెప్తున్నా, కన్నీళ్లతో నేను నా జీవితంలో చెప్తున్నా. 90వ సంవత్సరంలో అన్ని అప్పులే. నారన్న బావి నుంచి నాకు నీళ్ళు పెట్టి నాన్నకు నేను అప్పుడు ఎక్కువ డబ్బులు కూడా ఎంతో ఇవ్వచ్చు మనుషులకు, అంతే. అన్నీ నీళ్ళు పాలించేది. ఒక కార్యక్రమంలో పెడితే 90లా నా బాధలన్నీ పోయినాయి, 6 నెలల నా అప్పులన్నీ పోయినాయి. నాకు కోరలేదు, ఏం లేదు. అన్నీ పైపులు వేసి పాలించినప్పుడు కనుక్కుంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఇక్కడ అస్సలు రహస్యం ఏం తెలుసా? ప్రార్థన. రోజు పోయేది ప్రార్థన చేసుకునేది. నీవు నన్ను బట్టి మీరు తెలుసుకోండి. ప్రజెంట్కి ఇప్పుడు మీ మధ్యలో నేను ఉంటున్నా. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. 90లో దాదాపు 50,000 వచ్చినాయి. నేనేం కష్టపడ్డాను, హార్డ్ వర్కర్నే. సోమరుగా తిని యువనాలాగా వండుకోవాల్సిన అవసరం నాకు లేదు. వింటున్నా, చెప్తున్నా. ఎవరేమనుకున్నా కష్టపడటానికి ఫలితం వస్తుంది. ప్రార్థించడానికి దేవుడు విజయం ఖచ్చితంగా ఇస్తాడు. కన్నీళ్ళు దాచడానికి దేవుడు స్వస్థత ఇస్తాడు. కన్నీళ్ళు దాచుకుంటూ నువ్వు చేస్తే నీ జీవితంలో కొరుతుండదు. అందుకే నేను చెప్తున్నా, కన్నీళ్లతో పిడికలు తిట్టేటోడు పనులు మొయ్యలేని పనులు వస్తారు, ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇక్కడ హిజ్కియా కన్నీళ్లు దాచుకుంటే ఏమని ప్రార్థన చేస్తుండు? యెహోవాను ప్రార్థన చేసిండు. కన్నీళ్లు దాచుకుంటే, దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో.
ఏషియా భక్తులు పోయి ఇక అయిపోయింది, మరణం అయిపోతాను, ఇల్లు చక్క పెట్టుకో, అయిపోతాను, ఇయ్యాలో రేపు టైం అయిపోయిందని చెప్తాడు. దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, లాస్ట్ మూమెంట్ లో ఉన్న దేవా అని కన్నీళ్లు దాచుకుని ప్రార్థన చేసినప్పుడు ఎంత ఆయుష్ ఇచ్చిండు, 15 సంవత్సరంలో అడ్వాన్స్ ఆయుష్ ఇచ్చిండు. ఇంకా నేను అతనికి 15 సంవత్సరంలో ఆయుష్ ఇస్తాను అని చెప్పిండు. నేను మీ అందరికీ ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఎవ్వరు దిగదారొద్దు క్రైస్తవులు. కన్నీళ్లు కారవండి, నీ అక్కరల కొరకు, నీ రోగం కొరకు, నీ సమస్యల కొరకు, మీ జాబ్ల కొరకు రోజు కన్నీళ్లు దివారాత్రం పారని. యోగు అననీయలేదా? యేసు ప్రభు ఏడవలేదా? అన్ని మెరాకిల్స్ అద్భుతాలే కదా కన్నీళ్ళ ప్రార్థన. మరి ఇంకెందుకు చేయరు మీరు? ఇక్కడ నుంచి చేయడం ప్రాక్టీస్ చేయండి, ప్రభుతో ఉండడం అలవర్చుకోండి. ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి
నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నవి. దేవుని సముఖంలో ఒక గుడ్డి ఉంటుందని నాకు అర్థమైపోతుంది. మన కన్నీళ్ళన్నీ దేవుని గుడ్డిలో ఉంటాయి. అవి నీ కవిలిలో కనపడును కదా. దేవాన్ని కనబట్టే కదా. ఇది చూడండి, హిజ్కియా కన్నీళ్ళు విడవడం దేవుడు చూసిండు కదా. చూసినా చూడలేదా? హిజ్కియా నువ్వు కన్నీళ్ళు వార్చుట నేను చూశాను. అన్న కన్నీళ్ళు వార్చినప్పుడు దేవుడు చూసిండు. సంతానం లేదు, ఇక్కడ రోగం బాగుండాలి, కన్నీళ్ళు వార్చుకుంటూ ప్రార్థన చేసింది. నువ్వెందుకు లేవు కన్నీళ్ళతోటి? నేను చెప్తున్నా, ఉపవాసాలు ఉండడమే కాదు, కన్నీళ్ళు కావాలి. చర్చికి పోవడమే కాదు, రోజు కన్నీళ్ళు. ఆయన దినమంతా కన్నీళ్ళు కాచిండు. యోగు చేయలేదా? కన్నీటి ప్రార్థన విజయం సాధించలేదా? నేను ప్రభువులను చెప్తున్నా, కన్నీళ్ళు కారవాడి విజయం సాధించండి. ఇంకా 126 కీర్తన 5వ వచనం చూడండి. ఇంకా నేను చెప్పినట్టు ముగిస్తా, చాలా ఉన్నాయి. 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు. దావీదు చెప్తాడు, మనము కష్టపడి దున్నుతాం, దేవుడు దీవించాలి మన పంటని. కన్నీళ్లు విడుచుచు విత్తువారు పంట పోయేవాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కోసినప్పుడు చాలా హ్యాపీగా కోసుకొచ్చుకుంటాం. వింటున్నా? అందుకే మనం విత్తనం వేసేటప్పుడు అన్ని ప్రార్థన చేసి విత్తనం వేయాలి. ఎప్పుడైనా పిడికడు విత్తనముల చేత పట్టుకొని ఏడ్చు పోవు విత్తువారు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చురు. చూడండి, పిడికడు విత్తనాలు పట్టుకొని పోతాం. మనం మొరకెంత పట్టుకోపోతాం, బిడ్డ పట్టుకోపోతాం. ఎకరానికి ఎంత తీసుకొచ్చుకుంటాం? ప్రార్థనలతో తీసుకొచ్చుకుంటాం. ఈ మర్మం దేవునిలో నేను మీకు చెప్తున్నా. ప్రార్థన చేసి విత్తనం విత్తాలి. కన్నీటితో విత్తేవాడు ఆనందంతో పనులు మోసుకొని వస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నేను 2 చెప్పి నేను ముగించేస్తా. ఒకటి న్యాయాధిపతుల రండి, పాత నిబంధనలో ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం. న్యాయాధిపతులకు తీసుకోవాలి. చూడండి, యుద్ధానికి పోయేటప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏడ్చిండ్రు. సాయంకాలంలో పోయి ఏడ్చుకుంటూ పోయిండ్రు. విజయం సాధించాలి, దేవా మీరు మా పక్షం ఉండాలి. అందుకే కదా మనం ఈ వచనం వాడతాం, నా శత్రువులు నన్ను కొట్టినను సాధించిండు. నేను మీకు షార్ట్గా చెప్తా. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1లో చూడండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1లో చూడండి ఏం రాయబడ్డదో. ఎజ్రా కూడా ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ప్రార్థన చేస్తుంటే ఏడ్చుకుంటా. ఎవరు? ఎజ్రా. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. చాలా మంది నేను చెప్పాలంటే మీకు చాలా ఉంటాయి. ఏడ్చుకుంటూ చేసే ప్రార్థన కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి. ఎజ్రా దేవుని మందిరానికి పోయి ఏడ్చుకుంటూ కన్నీళ్ళ ప్రార్థన చేసిండు. దేవుడు ఆ ప్రార్థనని వారి పక్షంగా కార్యం చేసిండు. నేను షార్ట్గా నేను మీకు చెప్పి నేను ముగిస్తుంటున్నా. దేవుని బిడ్డలారా, ఇంకా 2వ రాజుల గ్రంథంలో ఒక దైవజనుడు 8:11 దైవజనుడు కూడా ఏడ్చిండు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మన కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఇశ్రాయేలు అందరూ ఏడ్చిండు, వ్యర్థం కాలే. ఇజ్రాయేల్ కూడా మందిరం దగ్గర పోయి సాష్టాంగ పడి దేవా జ్ఞాపకం చేసుకో, నీ తట్టు నా చేతులు ఎత్తుతున్నామని
ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించిండు. అయితే నా పేరు దేవుని పిల్లారా, మీరు ఒక్కటి, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. సమయం ఉన్నది. నీ పిల్లల కొరకు ప్రార్థన చేసే బాధ్యత సమయం ఇప్పుడు ఉన్నది. ప్రార్థన చేయి. నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకునే సమయం ఇప్పుడు ఉన్నది. చూడండి, 2 కాళ్ళు నడవనప్పుడు గుడికాడేసి దించిరాపోవా అంటే ప్రయోజనం ఏంటి? కళ్ళు కనబడేటప్పుడు బైబిల్ చదవవు కానీ అయ్యా కళ్ళు కనబడితే లేవు ఇప్పుడు నన్ను తీసుకోవా చేయబట్టి అంటే ప్రయోజనం ఏంటి? దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో. నువ్వు మంచిగా ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చేడు. ప్రార్థన చేయి. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా సంఘాన్ని దేవా జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసుకోండి. అంతేకాని బాగా నీటికి వచ్చినాక గాంధ దగ్గర తీసుకోపో, కర్ణాపూర్ తీసుకోపో, మెదకు తీసుకోపో అంటే ప్రయోజనం ఏంటి బ్రదర్? దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో. కాళ్ళు నడిచినప్పుడే, కళ్ళు కనబడ్డప్పుడే బైబిల్ చర్చికో. మంచి మార్గంలో ఉన్నారు. ఇక నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త తీసుకోండి, ఒకసారి చెప్తా. లాస్ట్ ఒక చెప్తా. ఇది చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం చూడండి. ఒక్కడే ఇక చెప్పి నేను ముగిస్తా. కనుక ఓడిపోయాక మునుపు నీవు నన్ను ఎరుకోమని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అన్న మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. పేతురుకు ఏమైంది? పేతురుకు ఏడ్చిండని బ్రదర్ చదివిండు. ఏం లాభమైంది? పేతురు యేసుప్రభు ముంగట, పేతురు నేను ఎవరిని అనుకుంటున్నావు అంటే, దేవా ఈ లోకానికి రావాల్సిన సజీవుడమైన దేవునికి మాడవైన క్రీస్తు అని చెప్పిండు ప్రభు ముంగట. ప్రభువును సిల్వర్ పట్టుకొని పోతాడు, కొడుతాడు. ఒక చిన్న పిల్ల వచ్చి ఇతను కూడా ఆ 12 మంది శిష్యులలో ఒకటి అబ్బే నాకేం తెలియదు అని ఒట్టు పెట్టుకుంటాడు చిన్న పిల్ల దగ్గర. ఎన్నిసార్లు ఆ విషయం దేవునికి తెలిసింది. పేతురు ఈ రాత్రి నువ్వు కోడి గుయ్యక నువ్వు 3 సార్లు పంపుతావు పేతురు. నేను ఎవరు అని పంపుతావు పేతురు అంటే అక్కడ లేఖన మళ్ళా చెప్పండి. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. యేసు ప్రభు చెప్పిన మాట లాస్ట్ కు ప్రభుని సిలువకు పట్టుకుపోతాడు. యేసు ప్రభు చెప్పిన మాట